హలో అండి, ఆనియన్ పకోడా తయారు చేద్దాం. దీనికి ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక బౌల్లో శనగపిండిని తీసుకోండి, కొంచెం బియ్యం పిండిని యాడ్ చేయండి. ఇది క్రిస్పీనెస్ కోసం. కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఈ తరిగి పెట్టుకున్నవన్నీ కూడా యాడ్ చేసేసేయండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగా ఉండాలి కన్సిస్టెన్సీ. అప్పుడే పకోడాలు నూనెను ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఫస్ట్ ఒక చిన్న ఆనియన్ తీసుకొని దాంట్లో వేయండి. ఓకే, ఇప్పుడు నాకైతే ఆయిల్ వేగింది కాబట్టి నేను పకోడాలు వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి మోర్ వీడియోస్ మీకు చూపించగలను. ఇదిగో ఈ విధంగా వేయించుకోండి. ఇదిగో నేను వేయించే లోపల మా క్యాండీ వచ్చేసింది పెట్టమని. అన్నీ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక ప్లేట్లో టిష్యూతో ఇలా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అవుతుంది.